హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ వీడియో అయితే పెడతాను. కానీ చేస్తున్నది నేను కాదనమాట, మౌని. ఎందుకు ఏంటి అనేది మౌనినే చెప్తుంది, వినండి. హాయ్ మౌని, ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు. ఆ చేత్తో చెప్పు, యుద్ధం చేస్తున్నట్టుంది. సో చెప్పు, ఏమి ఈరోజు మటన్ స్పెషల్? ఏం లేదక్క, నువ్వు చేసే మటన్ కర్రీ ఇష్టం అని చెప్పేసి నేనే నేర్చుకుంటున్నా. యాక్చువల్గా నేను చేసే మటన్ అంటే ఇష్టం అనమాట మౌనికి. రెసిపీ అయితే నేర్చుకుంది, ఈరోజు తనే చేస్తాను అని చెప్పింది. చూద్దాం ఎలా చేస్తుందో. ఈ వీడియో అంతా ఫుల్ లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మౌని ఏం చేస్తున్నావు? ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకోవాలా? సో ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మౌనికా నచ్చిందంటే మీకు ఇంకా ఈజీగా నచ్చుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, ఆ తర్వాత టొమాటో వేసుకోండి. వేసుకోండి ఎంత బాగా చెప్తాను మౌని. టమాటో వేసినప్పుడు సిమ్లో పెట్టాల, సిమ్లో పెట్టేసేయి. అవి మగ్గుతాయి, బాగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామని, ఇది బాగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనాలి. అదే వంట మౌని చేస్తుంది అమ్మ. మౌని చేస్తుంది వంట అంటే మనీ అదృష్టవంతులే అంట అన్నాడు. మనీ ఎవరో చెప్పు మా సబ్స్క్రైబర్లందరికీ. మనీ మాకు కాబోయే హస్బెండ్. ఏం రా, సిగ్గుపడతా చెప్పురా. సిగ్గుపడల్లా చెప్పు, ఇప్పుడు సిగ్గుపడతా చెప్పు. సిగ్గు రాలేదే, మనకి సిగ్గు లేదే. సిగ్గు లేదు. సో నెక్స్ట్ ఇంటికి పోయినప్పుడు ట్రై చేయి, ఎప్పుడు చేసేలా కాకుండా. ఇది కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంటుంది, బాగుంటుంది. వేసేమని నెక్స్ట్ మటన్ కర్రీనే. మటన్ ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాం. సో ఎంతెంత వేయాలో నువ్వే చూపి, ఏం వేస్తున్నామని. ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఇది మటన్ మసాలా. ధనియాల పొడి, పసుపు, మటన్ మసాలా, గరం మసాలా అన్ని వేసుకునే ఇప్పుడే వేసేయి. 2 సార్లు రికార్డ్ అయింది, మొన్న నేనేం కట్ చేయను, అన్ని ఒరిజినల్గా అట్లే పెట్టేస్తా. అయినా ఎందుకు నవ్వినావు నువ్వు? చెప్తా ఫస్ట్ టైం కదా వాయిస్ ఓవర్. నవ్వకూడదు, అట్లా స్ట్రిక్ట్గా డెడికేషన్తో చేయాలి వీడియోలు. స్ట్రిక్ట్గా చెప్పకూడదు, భయపడతారు. డెడికేషన్తో చేయాలన్నమాట. చెప్పు బాబా. మే 7, 8 వెన్స్డే, థర్స్డే. హారికక్కని ముందే పంపించే, నువ్వు 2 days ముందే వచ్చి. ఇంకా 1.5 month అంతే. ఇప్పుడు మార్చ్ 22, 23 కదా ఈరోజు డేట్. అమ్మ కూడా అడిగా, ఇప్పుడు ఫోన్ చేసిందే, వెంకటేష్ ఎక్కడ పోయినాడు అని. మాకు దొరకలేదు ఈరోజు అని చెప్పిన. ఈరోజు బిజీగా ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మసాలా అంతా అయ్యేలోపు మనము మిక్సీకి వేసుకుందాము. ఉప్పు వేయాలా? వేద్దాంలే, దాని ముందు మసాలాకి మిక్సీకి ఏదో చూద్దాం. సో ఇప్పుడు మిక్సీకి కొబ్బరి, లవంగం, చెక్క, కొంచెం మిరియాలు, కొత్తిమీర, పుదీనా దాంకుంది. సో ఈ పుదీనా కొత్తిమీర మిక్సీకి వేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీలో బాగుంటుంది. సో ఇది మిక్సీకి వేసుకుందాం. వేసేమని పేస్ట్, కొబ్బరి పేస్ట్. ఇలా అయితే ఉందన్నమాట. లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. గైస్, ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్నీ కూడా మటన్కి బాగా పట్టుకున్నాయి చూడండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం వాటర్ వేసేసి ఒక 6 to 7 విజిల్స్ పెడితే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేను పోస్ట్ చేస్తాను కర్రీ ఎలా వచ్చిందో, చూడండి వీడియో. ఓపెన్ చేయమని.
కింద పెట్టుకో ఆడ ఇక్కడ రా. వావ్, మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? కలబెడతాం. కలబెట్టు. చెప్పు ఎట్లా వచ్చింది అనుకుంటాను. నువ్వు చేసినట్టే వచ్చింటుంది. ఇంకా బాగా వచ్చింటే బాగా వచ్చింటే క్రెడిట్ నాకే. సో నేర్చుకునేసినట్టు మోని. సరే ఇంకా టేస్ట్ చూద్దామా? సో ఫైనల్గా మటన్ కర్రీ అయితే నేర్చుకొని చేసేసింది. కొంచెం గైడెన్స్ అయితే ఇచ్చా. నెక్స్ట్ టైం ఒకటే ఉన్నప్పుడు కూడా చేస్తా అని చెప్పింది. ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఎట్లుంది మోని? ఎట్లా వచ్చింది? నిజం చెప్పు. అవునా మామ? మోనీ కంటే నేను మటన్ చేస్తే ఇష్టం అంట. నీకేది ఇష్టం మామ నేను చేసే వంటలో? తినేది కాదు, ఇష్టం ఏది చెప్పు. వెజ్ నాన్ వెజ్ చేస్తా అంట కదా, నీ ఫేవరెట్ ఏది? వెజ్ ఫేవరెటా? ఓకే. ఉప్మానా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆన్సర్. సరే గైస్, వాళ్ళు రైస్ తింటున్నారు, నేను డైట్లో ఉన్నా, చపాతీ తింటున్నా. ఓకే బాయ్, గుడ్ నైట్. అంటే ఈ వీడియో తీసేది నైట్ కాబట్టి గుడ్ నైట్ అన్నా. మీరు ఎప్పుడు చూస్తున్నారో అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అట్లా మీరే అర్థం చేసుకోండి. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.